హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అండ్ ఫౌండర్ మహేందర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో రీసెంట్ గా జరిగిన మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కరెక్షన్ లో ఒక తెలుగు మీడియం స్టూడెంట్ కి అన్యాయం జరిగింది అని న్యూస్ వచ్చింది కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది కనిపిస్తున్నదే కదా, అంటే పేపర్ ఎవాల్యుయేషన్స్ లో కొన్ని పొరపాట్లు జరిగాయి అన్నది బాగా తెలుస్తూనే ఉంది. అయితే ఇంకొకటి కూడా ఉంది. నిజంగా అయితే తెలుగు మీడియం పిల్లలకు చాలా మందికి మార్క్స్ అయితే మొత్తం లిస్ట్లో చూసినప్పుడు ఉంది. తెలుగు మీడియం ఒకటే జరగలేదు, యాక్చువల్గా చాలా మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా మెరిట్ అనుకున్న వాళ్ళకి జరిగింది. ఒక్క తెలుగు మీడియం వాళ్ళకే జరగలేదు, ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాకపోతే వాళ్ళు మెరిటా కాదన్నది కొంతమంది విషయంలో డౌట్ఫుల్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ కనుక చేస్తే ఇట్లా మీలాగా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చూస్తే వాళ్ళు యాంకర్ అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు చెప్పేదానికి సింక్ అవ్వట్లేదు, అంత ఎఫెక్టివ్గా లేవు అవి. మనం అట్లా జడ్జి చేయలేం. కానీ కాకపోతే ఏంటంటే ఎవాల్యుయేషన్ క్వాలిటీగా జరగాలి. తెలుగు ఇంగ్లీష్ అన్నది నా ఉద్దేశం కాదు. అప్పుడే పాపం పిల్లలు కష్టపడి చదివినవాడు కూడా అయ్యో కాన్ఫిడెంట్గా ఉంటాడు కదా. ఇక్కడ ఎట్లా ఉండాలి అంటే గవర్నమెంట్ కానీ, టీజీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ, స్టూడెంట్ కానీ నలుగురు కోఆర్డినేషన్ చూస్తే, నేను బాగా చదివినా కూడా ఫెయిల్ అయిన ఫీల్ వస్తే ఓకే, కానీ చదవక ఫెయిల్ అయినది రాకూడదు. నాకు లక్ లేదురా బై, చేయాల్సిన ప్రయత్నం అంతా ఉండాలి అంతే తప్ప నేను బాగా కష్టపడ్డా ఫలానా దాని వల్ల అన్యాయం అయింది అంటే అది నిజంగా సిస్టమ్ ఫెయిల్యూర్. అది అట్లా జరగొద్దు అని కోరుకుంటాను. ఓకే. సో ఒక ఫ్రెషర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ సివిల్స్ కి వచ్చే వాళ్ళు చాలా మంది నాకు నేను చదువుకోగలను, నాకు కోచింగ్ సెంటర్స్ తో అవసరం లేదు, నాకు గైడెన్స్ లేకపోయినా నాకు నేను నిలబడగలను అని అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా అది కరెక్ట్ అంటారా, లేకపోతే ప్రతి స్టూడెంట్ కి ఒక గైడెన్స్, ఒక అకాడమీకి వచ్చి నేర్చుకోవడం ఇంపార్టెంట్ అంటారా? మీకు ఇందాక ఒకటి చెప్పాను, 25 గంటల ప్రిపరేషన్ లాగానే ఉండేది 24, వాడు 25 గంటలు చదివినని చెప్తాడు. వచ్చిన తర్వాత ఏం చెప్పినా సత్యంగా ఉంటుంది. ఎట్లా మాస్టర్ అవుతాడు చెప్పండి? హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అంటే ఎట్రోజీనియస్ ఎథిక్స్తో సహా నిజంగా ఒక స్టిపులేటెడ్ టైంలో ఇంత కాలేడు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ అనే 3 సబ్జెక్టులు తీసుకుంటే 2 ఏళ్ళు చదివితే ఎంసెట్ సీట్ రాదు వీడికి. కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఏది లేకుండా నేను పాస్ అవుతానే తప్పు. కోచింగ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒక గురువు అనేవాడు అవసరము. నిన్ను లైన్లో పెట్టాలి, నువ్వు ట్రాక్లో ఉండాలి, నువ్వు పరిగెత్తగలవు. అందరు పరిగెత్తరు, మిల్కా సింగ్ ఎందుకు గారు ఎగ్జామ్కి అప్లై చేస్తే కాదు, ఎగ్జామ్ సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఏంటంటే ఒకరో ఇద్దరో వాళ్ళకు ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎవరో ఫ్యామిలీలో ప్రిపేర్ అయ్యి ఉంటారు, లేదా వాళ్ళ ఇంట్లో అకాడమిక్ ఎక్సలెన్స్ ఏదో ఒకటి లేకుండా జరగదు. వితౌట్ సపోర్ట్ తోటి నేను సింగిల్ హ్యాండిల్గా హ్యాండిల్ చేశాను అనేది మాత్రం చాలా తప్పు. అది నేనైతే నమ్మను. అట్లనే వాళ్ళని నేను డిస్కరేజ్ తప్ప అన్నది అది వాళ్ళ దానికే వదిలేస్తాను. ఎందుకంటే నా దృష్టిలో అది 25 hours ప్రిపరేషన్. ఓకే. సో అసలు ఇది ఇంటర్ తర్వాత స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటారా, డిగ్రీ తర్వాత మనకి సివిల్? డిపెండ్ ఆన్ క్యాండిడేట్. ఇంటర్మీడియట్ లో సివిల్ సర్వీస్ ఇంటర్ అయిపోయిన వెంటనే ఎర్లీ ప్రిడిక్షన్. అది 17-18 years పిల్లలకి ఏం ఐక్యూ ఈక్యూ ఉంటుందని మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? మినిమం డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. నా దృష్టిలో అయితే అది ఐడియల్ టైం కూడా. మీ ఇష్టం, అది ఇంటర్మీడియట్ నుంచి జీకే ఎప్పుడైనా జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడం తప్పలేదు కదా, అది మీ ఇష్టం. కానీ మరి ఇంటర్మీడియట్ నుంచి ఐఏఎస్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి చూడు, ఐ డోంట్. ఈ ప్రిపరేషన్ కి కానీ అసలు ప్రిపరేషన్ కన్నా ముందు నేను సివిల్ చదవాలి అని అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుని దీంట్లోకి స్టెప్ ఇన్ అవ్వాలంటారు? జాగ్రత్తలు తీసుకోవడం అని అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంత లక్ కూడా కావాలి. వాడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చినా జరుగుతూనే ఉంటుంది. మనమే అనుకుంటాం బాగా నేను పర్ఫార్మెన్స్ చేయాలనే వస్తా, కానీ లేదని మాత్రం ఉండదు. కానీ బ్యాకప్ మాత్రం ఎప్పుడు ఒకటి ఉంటే బాగుంటుంది. మొదటి 2-3 ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్లో కనుక మీరు ప్రిలిమ్స్ కాకపోతే నెక్స్ట్ మీరు ఆల్టర్నేటివ్ ఒక దాని ప్లాన్ బి పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అదొకటి మాత్రం నేను చెప్తా. ఎగ్జాంపుల్, మీరు డిగ్రీ అయిపోయినాక సివిల్స్కి వచ్చేటప్పుడు ఒకటి కోర్స్ చేయండి, మేనేజ్మెంట్ కోర్సు లేదా లానో చేయండి. చెప్పలేం మనకు ఎప్పుడు ఎట్లా ఉంటుందో, ఫార్చ్యూన్ నోబడీ నోస్. అట్లా చేసుకుంటూ వచ్చడం అనేది చూడాల్సి వస్తుంది. ఓకే, దీంట్లో హార్డ్ వర్క్ తో పాటు లక్ బేస్ కూడా ఉండాలి అంటారు? నేనైతే నమ్ముతాను. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే వారి యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా షెడ్యూల్ చేసుకోవాలంటారు? ఇందాకే చెప్పాం కదా, 24 గంటలు 8 గంటలు అయితే ముందు నేను స్లీప్ కే ఇస్తున్నాను, ప్రిపరేషన్ కి ఇవ్వట్లేదు. మిగతా 12 గంటలు మాత్రం మీరు ప్రిపరేషన్ స్పెండ్ చేయాల్సిందే. ఆషామాషిగా మాత్రం ఉండదు, గాలి మాటలతో అయితే కాదు. చాలా మంది ఇట్లా చెప్తుంటారు, ఇలా నువ్వు ప్రిపేర్ అయితే అలా వచ్చేస్తుంది, దీంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ క్వాలిటీ లేదండి.
రాను రాను పిల్లల్లో హై క్వాలిటీ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. నిజంగా హై క్వాలిటీ లేకపోతే ఈ పిల్లలకు తెలుగులో లాంగ్వేజెస్లో కూడా 100కు 100 వస్తున్నాయి కదా, వాళ్ళకి చదువు రాకపోతే అవును. 100కు 100 వస్తాయి. ఇది మనం ఏదో బయట నుంచి లెక్కలేసి పాతకాలం చదువు బాగుండే ఇప్పటి చదువు లేదు కాదు, వానికి ఇంకెక్కువ వచ్చు కాబట్టి 100కు 100 వస్తుంది. అవును. అది గుర్తుపెట్టుకోవాలి. కంపారిజన్ ఎక్కువ ఉంది కాకపోతే నిజంగానే. లిటరేట్ సంఖ్య పెరిగింది కానీ హ్మ్. క్వాలిటీ వాళ్ళ సంఖ్య పెరిగింది. కాకపోతే లిటరసీ పెరగడం వల్ల క్వాలిటీ వాళ్ళ సంఖ్య తక్కువ కనిపిస్తుంది మనకు. ఓకే. సో ఇంకేంటి లైక్ ఫైనల్‌గా మెయిన్స్‌కి ఇప్పుడు ఎంటర్ అవుతున్న ఎగ్జామ్స్ రాయడానికి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ తరపు నుంచి ఇస్తున్న సజెషన్ ఏంటి? మీరు ఇంతవరకు ఏం చదివారో మళ్ళీ అదే చదవండి. హ్మ్. రివిజన్ అదే చేయండి. ఎక్కడెక్కడైతే మీరు వీక్ ఉన్నారో పలానా సబ్జెక్ట్‌కి సంబంధించి మీ టీచర్ దగ్గర నుంచి కొంత హెల్ప్ తీసుకోండి. నేను మళ్ళీ టీచర్ అనే పదమే చెప్తున్నా. యాహ్! ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండాలి మీకు. ఆయన గారి దగ్గర నుంచో ఆమె ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి కొంత. హ్మ్. హ్మ్. తీసుకున్న తర్వాత మీరు రైటింగ్ ప్రాక్టీస్ తప్ప ఏమని చెప్పు, పర్ డే 6 అవర్స్ రాయాలి. అవును. ఫిజికల్‌గా నువ్వు ఎంతో ఫిట్ ఉంటే తప్ప 6 గంటల సేపు నీ చెయ్యి అనేది రాయడానికి సులభం. బయట హ్మ్. నుంచి చాలా కబుర్లు చెప్తారు. ఎగ్జామ్ హాల్‌లో 6 గంటలు రాస్తే అప్పుడు వాడికి కనిపిస్తది సినిమా అవును. ఎట్లుంటది. రాసిన వాడికి మాత్రమే అది ఎట్లుంటదో తెలుస్తది. అర్థమవుతుంది. అది. రైట్. సో వాట్ ఎల్స్ అబౌట్ కనిష్క ఐఏఎస్ అకాడమీ? కనిష్క ఐఏఎస్ అకాడమీ మంచి సక్సెస్‌ఫుల్‌గా ఉంది. నిజంగా ఎవరైనా మీరు ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాను. హ్మ్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, సక్సెస్ కావాలి అనుకొని ఉన్నవాళ్ళు మాత్రమే రమ్మని చెప్తాను. ఓకే. మీరు సరదా కోసమో, కాలక్షేపం కోసం అయితే నా దగ్గరికి రాకండి. ఈవెన్ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నా. యెస్. మీ పిల్లలు హైదరాబాదు, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్‌లో సరదాగా 2 ఏళ్ళు ఉండి రావాలనుకుంటే రావద్దు. నా పిల్లవాడు ఐఏఎస్ ఆఫీసరో, గ్రూప్ 1 ఆఫీసరో, గ్రూప్ 2 ఏదో ఒక ప్రభుత్వ అధికారి కావాలి, నన్ను, నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం రమ్మని చెప్తాను. ఓకే. సో అది. అంటే మీరు ఇది ఫిల్టర్ ఎలా చేస్తారు సార్? యాక్చువల్‌గా స్టూడెంట్స్ వచ్చినప్పుడు సివిల్స్‌కి అందరూ చాలా మంది టైమ్ పాస్ చేయడానికి లేకపోతే ఉన్నారు. గడిపేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉంటారు. సో వాళ్ళని మీరు ఎట్లా ఫిల్టర్ చేస్తారు? ఫిల్టర్ చేయడం ఏం లేదమ్మా. నాలో సీరియస్‌నెస్ ఉంటే వాళ్ళలో సీరియస్‌నెస్ పెరుగుతది. హ్మ్. నిజంగా మనం ఏం పెద్ద పరీక్ష పెట్టి వాళ్ళనేం తీసుకోము. రామయ్య ఎంట్రన్స్ టెస్ట్ లాగా ఎంట్రన్స్ చేసి నీకు ఐఐటీ కోచింగ్ ఇస్తాను నేను చెప్పట్లేదు. హ్మ్. కానీ మనలో కొంతమంది పిల్లల్లో మనకు కనిపిస్తది. ప్లస్ వాళ్ళలో చదవాలన్న జిజ్ఞాసను కూడా మనం పెంచాలి. ఎగ్జాంపుల్ మేమేం చేస్తామంటే ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఒకప్పుడు పెట్టేది కానీ ఇప్పుడు మాత్రం ఈ బ్యాచ్‌కి ఒక బ్యాచ్ ఎగ్జాంపుల్‌గా చెప్తా. 9-1 అనేది ఒక క్లాస్ ఉంటది అనుకుందాం. ఒక షెడ్యూల్. ఓకే. 3 క్లాసులు నడుస్తాయి. 1 ఒక 2:00 1 అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత హ్మ్. మళ్ళీ 2-6 మధ్యలో వాళ్ళకి స్టడీ అవర్స్ ప్లస్ న్యూస్ పేపరు ప్లస్ దాంతో పాటుగా ఒక మల్టిపుల్ చాయిస్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది పెట్టడం వల్ల ఆ రోజే వాడు తెలిసిపోతుంది నెల రోజుల తర్వాత. మనం ఇంత సీరియస్‌గా ఉన్నప్పుడు వాడు సీరియస్ లైన్‌లో పడతాడు. తట్టుకోలేనోడు వెళ్ళిపోతాడు. ఓకే. దానికి మనం ఏం చేయలేము అది. చేయలేం. వాడిని పాస్ చేయడం మన లక్ష్యమైనప్పుడు వాడు తట్టుకోలేకపోతే ఇప్పుడు బాడీ రెస్పాండ్ అవుతేనే ట్రీట్మెంట్ చేయొచ్చు. హ్మ్. రెస్పాండ్ కానీ బాడీకి ట్రీట్మెంట్ చేయడం వేస్ట్. టైం వేస్ట్. వాళ్ళకి వేస్ట్, నాకు వేస్ట్ ఇద్దరికి. సూపర్ సార్. అండ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. ఐఏఎస్ అనేది చాలా పెద్ద కష్టము. ఇది సివిల్స్ అనేది మనం పాస్ అవ్వలేము. దీంట్లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇవన్నీ అని అనుకుని భయపడి బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళకి నిజంగా ఈ వీడియో చాలా మంచి మోటివేషన్ అనే అనుకుంటున్నా. అండ్ అలానే మీరు చెప్పినట్టు టైం ఉండి నిజంగా డెడికేషన్ ఉండి మీరు నిజంగానే సివిల్స్ క్వాలిఫై అవ్వాలి. ఒక సీరియస్‌నెస్ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా కనిష్క ఐఏఎస్ అకాడమీకి కాంటాక్ట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కైతే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ సార్.